హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. ఈరోజు మన ఛానల్లో రొయ్యల పులుసు చేసి చూద్దామండి. రొయ్యల పులుసు ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. అరకిలో రొయ్యలండి శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ అరకేజీ రొయ్యలకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్న చిన్నగా కట్ చేసుకొని, పచ్చిమిరపకాయలు ఒక 2 శుభ్రంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఉల్లిపాయలు కట్ చేసిన తర్వాత పాన్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. పులుసుల్లో ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిన తర్వాత గోల్డెన్ కలర్ ఫ్రై అయ్యేంత వరకు కొంచెం జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి. ఒక్క రొయ్యలు ఒకటే పులుసు పెట్టడం కన్నా బెండకాయలు వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. ట్రై చేయండి ఇలాగ ఒకసారి. ఒక 10-15 బెండకాయలు కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాలు మనం మగ్గనిస్తే బాగుంటుంది. ఆ జిగురు అది పోతుంది, బెండకాయలకు జిగురు ఉంటుంది కదా, అది పోతుంది. రొయ్యల పులుసులోకి కొంచెం చింతపండు నానబెట్టుకొని ముందే పక్కన పెట్టుకుంటే పులుసు తీసుకోవడం ఈజీగా ఉంటుంది. ఒక నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకోండి. ఒక గిన్నెలో 1 స్పూన్ జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని, మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండులో వాటర్ పోసుకొని చక్కగా డస్ట్ అది లేకుండా శుభ్రంగా నీళ్ళు తీసి పెట్టుకొని ఈ 2 కలిపి పక్కన పెట్టుకోవాలి. కలిపేసి పక్కన పెట్టుకుంటే మసాలా చింతపండు కలుస్తాయి, మిక్స్ అవుతాయి బాగా. పక్కన పెట్టుకొని ఉంచుకొని బెండకాయల్లో కొంచెం ఉప్పు వేసుకుంటే ఇంకా బాగా మగ్గుతాయి. బెండకాయలు ఉప్పు వేసుకొని 1 నిమిషం మూత పెట్టండి. కొంచెం పసుపు కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ రొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యలు కూడా ఇందులో వేసేయండి. ఇప్పుడు పులుసుకి తగ్గట్టుగా 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి రొయ్యలు ఒకసారి శుభ్రం కలిపేసి మగ్గనివ్వాలండి. కొంచెం 1 నిమిషం మగ్గనిస్తే బాగుంటుంది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రా స్మెల్ వస్తుంది కదా, రా స్మెల్ పోయే వరకు మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు పులుసుకి తగ్గట్టుగా కారం, ఒక 2 స్పూన్లు కారం వేసుకొని బాగా కలుపుకోండి. శుభ్రంగా కలుపుకుంటే బాగుంటుంది. శుభ్రంగా కలిపిన తర్వాత ముందు కొంచెం మంచినీళ్ళు వేసి మగ్గనివ్వండి. మంచినీళ్ళు వేసి మగ్గనివ్వడం ఎందుకంటే పులుసుల్లో త్వరగా ఉడకవు రొయ్యలు బెండకాయలు, అందుకని. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా మసాలా, చింతపండు పులుసు, అవి 2 వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని కొంచెం ఒక 10 నిమిషాలు మరగనిస్తే సూపర్ అయిన రొయ్యల పులుసు రెడీ అయిపోతుంది. అందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకుంటే మనకి రొయ్యల పులుసు సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తూనే ఉంటాయి, చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.